సమస్త మహిమా ఘనత కీర్తి ప్రభావాలు ఆయనకు మాత్రమే చెందునుగాక. దేవుని వాక్యములోనికి మనం వెళ్దాం. దేవుని వాక్యములోనికి మనము వెళ్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి యాకోబు రాసిన పత్రిక, యాకోబు వ్రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము ఆ యొక్క 16, 17 ఈ 2 వచనాలు చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక, క్షమించాలి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16, 17 వచనాలు. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదై బహు బలము గలదై యుండును. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షము వర్షింపలేదు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దామా. గమనించాలి, చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ఒక శ్రేష్టమైన మాట ఏమిటంటే 16వ వచనం 3వ లైన్లో ఉంటుంది, నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదై బహు బలము గలదై యుండును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దామా. ఎవరి విజ్ఞాపన? చెప్పాలి. ఎవరి విజ్ఞాపన? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా బాగుంది. ఎవరి విజ్ఞాపన? నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదై బహు బలము గలదై యుండును. నా వైపు చూడాలి. ఎవరి విజ్ఞాపన బలము కలిగి ఉంటుంది? అమ్మా చెప్పాలి. ఎవరి విజ్ఞాపన? నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదై బహు బలము గలదై యుండును అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీతిమంతుని విజ్ఞాపన, అందరూ చెప్పండి, విజ్ఞాపన అనండి, మరొకసారి అనండి. విజ్ఞాపన అనగా ప్రార్థన. విజ్ఞాపన అనగా ప్రార్థన. ప్రార్థన మనస్పూర్వకముగా ఉండాలి. ప్రార్థన బహుబలము గలదై ఉండాలి. ప్రార్థన శక్తివంతమైనదై ఉండాలి. కొట్టు చప్పట్లు గట్టిగోసారి. ఈనాటి జీవితాల్లో క్రైస్తవ సంఘములో, సమాజములో ఏది బలహీనపడుతుంది, ఏది బలహీనముగా ఉంటుందంటే ప్రార్థన అనేది బలహీనముగా ఉంటుంది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఏది బలహీనముగా ఉంటుంది? ఏది బలహీనముగా ఉంటుంది? అన్ని బలముగానే ఉంటాయి. చేసే మీటింగులు కానీ, ఫంక్షన్లు కానీ, లేకపోతే చేసే ప్రతి ప్రోగ్రాము అన్ని బలముగా, ఘనముగా, రంగరంగ వైభవంగా చేసుకోమా. పెళ్ళిళ్ళు కార్యక్రమం దగ్గరికి వెళ్తే ఆ పెళ్ళిళ్ళు అనుకోండి, వాళ్ళు అన్ని కార్యక్రమాలు ముగించుకొని వచ్చేసరికల్లా 1 గంట అవుతుంది. 1 గంటకు చర్చిలోకి వచ్చి, పాస్టర్ గారు 5 నిమిషాలు, ఎంత 5 నిమిషాలు మాకు ఈ ప్రోగ్రాం మొత్తం ముగించబడాలి అంటారు. అంటే నువ్వు ఎంతవరకు? పాస్టర్ గారు 11 గంటల నుంచి, పత్రికలో 11 గంటలు వేస్తే ఇంకో 1 గంట ముందే వచ్చి కూర్చుంటాడు లిస్టు. ఎందుకంటే పాస్టర్ గారికి ఒక బాధ్యత, ఎవరెవరు వస్తారో, ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో అవన్నీ కూడా చూసుకోవాలి కదా. ఆ బాధ్యత అంతా కూడా పాస్టర్ గారికి ఉంటుంది కనుక ఆ పాస్టర్ గారు ఏం చేస్తాడంటే అన్నీ చూసుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు. ముందుగానే వచ్చి, ఏమ్మా రెడైనరా, అయ్యా రెడైనరా, ఇంకెంతసేపు పాస్టర్ గారు, ఒక అర్ధ గంట, ఒక 10 నిమిషాలు, 10 నిమిషాలు అనుకుంటూ లాస్ట్కి ఎంత చేస్తారు?
1 గంట చేస్తారు. 1 గంటకు వచ్చి కూర్చుంటారా? లేదు, ఉండండి పాస్టర్ గారు, ఒక 5 నిమిషాలు ఉన్నాయి, ఒక 5 నిమిషాలు ఉండండి, మా బంధువులు ఇంకా అంత వేలో ఎక్కడున్నారు, దారిలో ఉన్నారు, ఒక్క 10 నిమిషాలు, అలాగ అర్ధగంట చేస్తారా, 1:30 టైం అవుతుందా, ఏమయ్యా ఇంకా స్టార్ట్ చేయొచ్చా, చేయండి ఇప్పుడు చేయండి అని తొందరించి, అది కూడా 5 నిమిషాలు ముగించాలి అంటారు. చూడండి, మన ఊర్లో కూడా చాలా పెళ్ళిళ్ళు చేస్తే మన ఊళ్ళో ఏమన్నారు తెలుసా? భయంకరంగా తింటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇంతసేపా? అంటే పెళ్ళి అంటే అంత ఈజీగా అయిపోయేది కాదుగా. వాళ్ళకు నిబంధన ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది, దానికి ఒక ప్రమాణాలు ఉంటాయి, దానికి ఒక రిజిస్టర్ ఉంటుంది, దానికి ఒక సంతకాలు ఉంటాయి, దానికి కావలసినటువంటి కొన్ని అవసరం ఉంటాయి. ఎడాపెడ చేయడానికి అది అంత ఈజీ కాదు. దేవుని వాక్యం ఉంటుంది, వివాహం అనే విషయాల్లో ఘనమైందని. అంటే అక్కడ దాకా వచ్చేసరికల్లా ప్రార్థన జీవితం ఉండదు. సేవకుడు పరిపూర్ణంగా పూర్ణ హృదయంతో దీవించడానికి కూడా అవకాశం ఇవ్వరు కొన్ని చోట్ల. అర్థమైందా మీకు? కొన్ని చోట్ల సేవకుడు దీవించడానికి కూడా అవకాశం ఇవ్వలేరు. ఎందుకంటే విజ్ఞాపనల లోపం. దేంట్లో లోపము? అక్కడ ఉన్నటువంటి వారిలో విజ్ఞాపన అనగా ప్రార్థన చేసేటువంటి ఆ ప్రార్థనలో లోపం. ఆ ప్రార్థనలో లోపం ఉంది కనుక నువ్వు అభివృద్ధిలోనికి రాలేకపోతున్నావు, ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నావు, దీవించబడలేకపోతున్నావు. అందుకని దేవుని వాక్యములో దేవుని సేవకునిగా మీకు చెప్పేటువంటి మాట ఏమిటంటే, నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకముగా ఉంటుందంట. ఎవరి విజ్ఞాపన? ఎవరి విజ్ఞాపన? నీతిమంతుని విజ్ఞాపన. ఈరోజు ఒక సాక్ష్యం విన్నాం. గారిగపుర గ్రామానికి వెళ్తే అక్కడ సుశీలమ్మ అనబడిన ఒక తల్లి ఉన్నారు. ఆ తల్లికి ఒక్కడే కొడుకు. భర్త ఆ బిడ్డ చిన్నగా ఉన్నప్పుడే ఆమెను వదిలేసి ఆయన దారి ఎటో వెళ్ళిపోయాడంట. ఆమె చిన్నగా ఉన్నప్పుడే, ఆ కొడుకుని చిన్నగా ఉన్నప్పుడే ఆ తల్లి ఆ ప్రేమను చూపుతూ, ఆ కుమారుని చూసుకుంటూ ఆమె వాళ్ళ తల్లిదండ్రుల చాటును పెరుగుతూ ఉంది. వాడు కొంచెం పెరిగి పెద్దోడైన తర్వాత 10వ తరగతి ఎగ్జామ్ రాశాడు. ఈ 10వ తరగతి ఎగ్జామ్ రాస్తే అందులో 2 సబ్జెక్టులు పోయినాయంట. ఈ 2 సబ్జెక్టులు పోయిన తర్వాత ఆ తల్లి కొడుకు చాలా బాధపడుతున్నారంట, ఏడుస్తున్నారంట. మా పరిస్థితి ఏంది? సుమారుగా 8 లేక 10 సంవత్సరాల క్రిందట మా పరిస్థితి ఏంటి? నా కొడుకు ఫెయిల్ అయ్యాడు, మా జీవితం ఏం గతి కావాలి అని ఆ తల్లి కొడుకు ఇద్దరు కూడా ఏడుస్తూ ఉన్నారంట. ఆ అబ్బాయి ప్రార్థనకు వచ్చే వ్యక్తి కాడు, ఎక్కడెక్కడికో ప్రార్థనలకు పోయేవాడు, కానీ నెమ్మది ఉండేది కాదు, సమాధానం ఉండేది కాదు. తల్లి ఎంతో వేదన పడి, నాన్న మనమందరం ఒక సంఘములో ఒక సహవాసములో కట్టబడితే అది మనకు క్షేమము కలుగుతుంది. నీ ఒక దారి నేనొక దారి పోతే మనకు ఒక క్రమం అనేది ఉండదు, ఒక సహవాసం అనేది ఉండదు, ఒక నిబంధన అనేది మనకు కనబడదు. కనుక మనము ఒక క్రమములో ఒక సహవాసములో మనముందాం. నేను పలానా చోటుకి వెళ్తున్నాను, సంసోన్న గారి మందిరానికి వెళ్తున్నాను, నువ్వెందుకురా ఇలాగ వంకర టిక్కర దారు తిరుగుతుంటావు అని వాళ్ళ అమ్మ ఎంత ఏడ్చినా తల్లి మాట వినేవాడు కాదు. 10th ఫెయిల్ అయిన తర్వాత ఆ తల్లి తన కుమారుడికి చెప్పిందంట, నాన్న నువ్వు 2 సబ్జెక్టులు ఫెయిల్ అయినావు కదా, నేను పాస్టర్ గారికి చెప్పి ప్రార్థన చేపిస్తాను, దేవుడు ఖచ్చితంగా నేను పాస్ చేయిస్తాడు నాన్న అని చెప్పేసి ఆ తల్లి ఎంతో వినయంతో వాని మెప్పించి ఒప్పించి మందిరానికి తీసుకొచ్చిందంట. మందిరానికి తీసుకొని వస్తే చేతులు పైకెత్తి మంచిగా స్తోత్రం చెప్దాం. ఒకసారిగా చేతులు మంచిగా పైకెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తల్లి ప్రార్థనకని తీసుకొచ్చింది. సంసోన్న గారు దేవుని వాక్యమును బోధిస్తున్నారంట. అయ్యగారు వాక్యం చెప్తా ఉన్నారంట. ఎందుకో తెలియని రీతిలో పరిశుద్ధాత్ముడు ఒక మాట, ఈ ప్రార్థనకు వచ్చిన వారిలో మీలో ఒకరు కుమారుడు ఫెయిల్ అయి ఉన్నాడని తల్లి కుమారుడు ఏడుస్తూ ఉన్నారు, భయపడకండి దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అని వాక్యములో పరిశుద్ధాత్ముని చేత హెచ్చరింపబడ్డారంట.
ఇంతలో హెచ్చరింపబడేసరికల్లా సేవకుడికి ఆ తల్లి తర్వాత కలిసి, అయ్యా వాళ్ళు ఎవరూ కాదు, నేనేనయ్యా ఏడుస్తున్నాను, నా కొడుకేనయ్యా ఏడుస్తున్నాడు, ఇదిగో పరిస్థితి ఇది అని చెప్పి సేవకుని చెప్పేసరికల్లా దైవజనుడు వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడంట. హృదయపూర్వకంగా ప్రార్థన, ఇదిగో నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతావు, కట్టుగా చప్పట్లు కొట్టి ప్రభువు స్తుతిద్దామా. ఖచ్చితంగా నువ్వు పాస్ అవుతావు, నువ్వు ధైర్యముగా ఉండు అని చెప్పేసి సేవకుడు ప్రార్థన చేసి పంపించాడంట. గమనించాలి, 1-2 నెలల తర్వాత ఎగ్జామ్ రాశాడంట. చక్కగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ 10th పాస్ అయ్యాడు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యాడు, సెకండ్ ఇయర్ కూడా పాస్ అయ్యి ఈ రోజున ఒక ప్రైవేట్ కంపెనీలో మంచి జాబ్ చేస్తున్నాడంట. కొట్ట చప్పట్లు గట్టిగా సరిగా. ఆ తల్లి అంటుంది, సేవకుని మాట వ్యర్థము కాలేదు. ఎవరి మాట వ్యర్థము కాలేదు? ఎవరి మాట వ్యర్థము కాలేదు? నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుంది. నీతిమంతుని విజ్ఞాపన. సో నీతిమంతుడు ఎవరు? ఒక విశ్వాసే కావచ్చు, ఒక సేవకులే కావచ్చు. ఈ సేవకులు నీతిమంతుడై ఉండి దేవుని సన్నిధిలో భారముగా ప్రార్థన చేసేటువంటి ఈ దైవజనుడు చేసేటువంటి ప్రార్థనను బట్టి దేవుడు ఆకాశము నుండి విని ఆ ప్రార్థన ఆలకిస్తాడు. కొట్ట చప్పట్లు గట్టిగా సరిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మీకు చెప్పేటువంటి మాట ఏమిటంటే విజ్ఞాపన బలమైనది అని అందరూ సరిగా చెప్పాలి. అందరూ చెప్పండి, ఏది బలమైంది? ఏది బలమైంది? విజ్ఞాపన అనగా ప్రార్థన. అది విశ్వాస జీవితంలో కావచ్చు, దైవ సేవకులు చేసేటువంటి ఆ ప్రార్థన జీవితమే కావచ్చు. ఆ ప్రార్థన ఎలాంటిదంటే బలమైనది అని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ బలమైనటువంటి దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి ఆ మాటలు ఏమిటంటే, ఆ శ్రేష్టమైన మాటలు ఏమిటంటే గమనించాలి. నీతిమంతుడు దేవుని సన్నిధిలో కనిపెట్టువాడై ఉంటాడు. నీతిమంతుడు దేవుని కొరకు రోషముగా బ్రతికేవాడై ఉంటాడు. నీతిమంతుడు నిత్యము ప్రార్థన జీవితము కలిగి దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉంటాడు. కొట్ట చప్పట్లు గట్టిగా బిగరగొట్టండి. యేసయ్యకు మహిమ కలుగును గాక. గమనించాలి, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకునిగా నేను మీకు చెప్పేటువంటి మాట ఏమిటంటే విజ్ఞాపన బలమైంది. ఈరోజు ఆ తల్లి, నేను, మా సహోదరులు, అలాగే పెద్ద మంది నుంచి వచ్చిన సంఘ పెద్ద ప్రసాద్ అన్న నిజమేనా? రైట్. ఈ మాటలు వినేసరికల్లా మా హృదయం పులకరించింది. అప్పుడు అనుకున్నాను, నిజంగా దేవుడు తన సేవకుని నోట నుండి పలికించిన మాట దాన్ని స్థిరపరుస్తాడు. ఆ విజ్ఞాపన ఎంత ఘనముగా ఉంటుందో, ఎంత బలముగా ఉంటుందో అని దేవుని వాక్యములో చూస్తే ఓసారంట ఓ దైవజనుడు ఓ ప్రాంతానికి వెళ్ళాడు. బేతేలు అనబడిన ప్రాంతం అది. దేవుని స్తోత్రం చెప్పండి మంచిగా సరిగా. చేతులు పైకి చెప్పండి. ఏ ప్రాంతం అది? బేతేలు అనబడిన ప్రాంతం. ఈ బేతేలు ప్రాంతంలో బలులు అర్పిస్తూ ఉంటారు. ఏమర్పిస్తుంటారు? ఏమర్పిస్తుంటారు? బలులు. ఈ బలులు ఎలాంటివి అంటే స్తోత్ర బలి, కృతజ్ఞత బలి, పాప పరిహార్థ బలి, లేకపోతే సమాధాన బలి, నానా విధమైనటువంటి బలులను వారు అర్పిస్తూ ఉంటారు. అయితే అర్పించేటువంటి ఈ బలి ఎలా ఉండాలంటే శ్రేష్టమైన బలిగా ఉండాలి. కొట్ట చప్పట్లు గట్టిగా సరిగా. అర్పించేటువంటి ఆ సేవకుడు కూడా శ్రేష్టమైన వ్యక్తిగా ఉండాలి. బలి అర్పించేటువంటి సేవకుడు కూడా ప్రత్యేకించబడిన వాడై ఉండాలి. దేవుని చేత ఎన్నుకొనబడిన వాడై ఉండాలి. దేవుని చేత ఏర్పరచబడిన వాడై ఉండాలి. దేవుని పిలుపును అందుకున్న వ్యక్తిగా ఉండాలి ఆ సేవకుడు. గమనించాలి. దేవుని వాక్యములో మనము చూస్తే దేవుని వాక్యములో ఆ దైవజనుడి గురించి చూస్తే ఆ దైవజనుడంట చాలా దైవావేశముతో నింపబడి ఆ బలిపీఠం దగ్గరకు వచ్చాడంట. బలిపీఠం మీద ఒక రాజు బలులను అర్పిస్తున్నాడంట. ఏమర్పిస్తున్నాడు? ఏమర్పిస్తున్నాడు? బలులను అర్పిస్తున్నాడు. బలి చాలా ప్రాముఖ్యమైంది ఆ రోజుల్లో. పాప పరిహార్థ బలి, సమాధాన బలి, కృతజ్ఞత బలి, నైవేద్య బలి, రకరకాలుగా బలులను అర్పించేటువంటి వారు ఆ రోజుల్లో. ఓ క్రొవ్విన దూడను కానీ,
గొర్రె పొడేళ్ళు కానీ మేకను కానీ వారు దేవునికి బలిగా అర్పించేటువంటి వ్యక్తులు. ఈ అర్పించేటువంటి ఈ తత్వంలో ఏమి జరిగిందంటే, రాజు అర్హత లేకపోయినా యోగ్యత లేకపోయినా ఆయన ఏం చేశాడంటే, దైవజనుడు రావడం కాస్త ఆలస్యమైందని చెప్పేసి ఈయన్నే బలి అర్పిస్తున్నాడు. ఎవరు అర్పిస్తున్నారు బలి? రాజుగారు. అర్థమవుతుందా మీకు? ఎవరు బలి అర్పిస్తున్నారు? రాజుగారే బలి అర్పిస్తున్నారు. ఇప్పుడు బలి అర్పించాల్సింది ఎవరు? దైవ సేవకుడు. ఈ దైవ సేవకుడు పాప పరిహార్థ బలి, సమాధాన బలి, కృతజ్ఞత బలి అర్పించాలి. కానీ ఆయన అర్పించకుండగా, సేవకుడు అర్పించకుండగా వేరే వ్యక్తి ఏ స్థలంలో బలిపీఠం మీద నిలబడి బలి అర్పిస్తూ ఉన్నాడు. దేవునికి కోపం వచ్చింది. సేవకుడు ఆత్మపూర్ణుడై ఆ బలిపీఠము దగ్గరికి వెళ్ళి బలిపీఠమును గద్దిస్తున్నాడంట. ఎవరిని గద్దిస్తున్నాడు? చేతులు పెగితే మంచిగా స్తోత్రం చెప్దామో సరిగా. ఎవరిని గద్దిస్తున్నాడు? ఎవరిని గద్దిస్తున్నాడు? బలిపీఠమును గద్దిస్తున్నాడు. ఈ బలిపీఠమును సేవకుడు గద్దించేసరికల్లా బలిపీఠం మీదటువంటి బొగ్గు బలిపీఠం మీద మాంసం పెట్టి కాలుస్తారు కదా, ఆ బొగ్గి ఏమైందంటే ఒక్కసారిగా ఉలికి కింద పడిపోయిందంట. అంత కింద పడిపోయింది. కింద పడిపోయేసరికల్లా అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ బొగ్గి ఒలికి కింద పడిపోయింది? సేవకుని నోట నుండి వచ్చిన మాట, ఓ బలిపీఠమా, ఓ బలిపీఠమా, యెహోవా మాట విను. ఎవరు వినాలంట? ఎవరు వినాలంట? బలిపీఠము యెహోవా మాట వినాలి. బలిపీఠము యెహోవా మాట వినకపోతే ప్రయోజనం ఏమిటి? దాని మీద నువ్వు అర్పించేటువంటి బలి ఎంత మాత్రం ప్రయోజనమైనది కాదు. అందుకని ఆ సేవకుడు ఏం చేశాడంటే బలిపీఠాన్ని గద్దిసేసరికల్లా బలిపీఠం ఉన్నటువంటి మాంసము కానివ్వండి, బలిపీఠం ఉన్నటువంటి బొగ్గు కానివ్వండి ఒక్కసారిగా ఉలికి క్రింద పడిపోయింది. ఇంతలో బలిపీఠం మీద నుండే ఈ రాజు అంటున్నాడు, ఇదిగో రే వాడిని పట్టుకోండిరా అన్నాడు. ఎవరన్నారు? సేవకుని చూసి ఏమంటున్నాడు? రే వాడిని పట్టుకోండిరా అనేసరికల్లా ఈ చెయ్యి ఉంది కదా, ఈ చెయ్యి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వట్టి చెక్కగా మారిపోయింది. చెయ్యి ఎత్తలేకపోతున్నాడు, దించలేకపోతున్నాడు, ముడుచుకోలేకపోతున్నాడు. చెయ్యి వట్టి చెక్కగా మారిపోయింది. ఎందుకయ్యా చెయ్యి వట్టి చెక్కగా మారిపోయింది? ఎందుకయ్యా చెయ్యి వట్టి చెక్కగా మారిపోవడానికి గల కారణం ఏమిటి? ఒకటి సేవకుని వాని పట్టుకోండి అనేటువంటి ఆ మాట ఆకాశమందున దేవుడు విన్నాడు. హల్లెలూయా! దేవుడు విని ఆ చెయ్యి అలాగే వట్టి చెక్కగా మారిపోయేసరికల్లా మరలా ఆయన అంటున్నాడు, రాజు అంటున్నాడు, అయ్యా సేవకుడా, ఓ దైవజనుడా, నేను పొరపాటు చేశాను, నేను తప్పు చేశాను, నా తప్పును క్షమించమని దేవునికి ప్రార్థన చేయి, నా చెయ్యి మునుపటి వలె బాగవాలి అన్నాడు. తన చెయ్యి ఎలా ఉండాలంట? మునుపటి వలె, నా చెయ్యి మునుపటి వలె బాగున్నట్లు దేవునికి ప్రార్థన చేయి అన్నాడు. ఈ మాట చెప్పేసరికల్లా ఎండిపోయినటువంటి అతని చెయ్యి మునుపటి వలె మరలా బాగైపోయింది. కూడా చప్పట్లు గట్టిగా దేవునికి స్తోత్రములు కలుగును గాక. రండి నాతో పాటు బైబిల్ గ్రంథంలో నుండి రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయము బేతేలులో ఉన్నటువంటి బలిపీఠమును ఆయన ఏ విధముగా గద్దిస్తున్నాడు 2వ వచనంలో చూద్దాం ఒకసారి. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఇలాగూ ప్రకటన చేసెను, ఓ బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపము వేసి ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును, అతడు మనుష్య శల్యమును నీ మీద దహనము చేయును, నీ బలిపీఠము బద్దలైపోయి దాని మీద ఉన్నటువంటి బుగ్గి ఒలిగిపోయి యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను.
చదవాలి ఇంకా 4వ వచనం కూడా. బలిపీఠమందున్న బేతెలందున్న బలిపీఠమును గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజు అయిన యెరోబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వాణ్ణి పట్టుకునమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను. దానిని వెనక్కు తీసుకున్నటకు అతనికి శక్తి లేకపోయెను. మరలా అంటున్నాడు 5వ వచనంలో చూస్తే, మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడు ఇచ్చిన సూచన ప్రకారము బలిపీఠము బద్దలు కాగా బొగ్గి దాని మీద నుండి ఒలికిపోయాను. అప్పుడు రాజు మాట్లాడుతున్నాడు, నా చెయ్యి మునుపటి వలె బాగున్నట్లు నీ దేవుడైన యెహోవా సముఖమునందు నా కొరకు వేడుకొనుమని ఆ దైవజనుడు బ్రతిమాలు కొనగా దైవజనుడు యెహోవాను బ్రతిమాలు కొనెను గనుక ఆ రాజు చెయ్యి మరలా మునుపటి వలె బాగా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించాలి, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే దైవ సేవకుని మీద సనుగుళ్ళు దైవ సేవకుని మీద గొడుగుళ్ళు. ఈ గొడుగులు ఉండటం వలన ఏమైపోయిందంటే అతని చెయ్యంతా కూడా ఎండిపోయింది. ఇదిగో అని పట్టుకోండి. కొంతమందికి సేవకుడు అంటే భయం ఉండదు. ఎవరంటే భయం ఉండదు? చెప్ప ఎవరంటే భయం ఉండదు? పలకరే. సేవకుడు అంటే భయం ఉండదు. సేవకునికి ఏముంది? 10 రూపాయలు సంద పాడేస్తే, ఆయన ముఖాన పాడేస్తే ఆయనే దాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆయనతో మాకేమి పనులే. ఎంత? 10 రూపాయల సంద. అంటే 10 రూపాయల సంద కోసము నీ కాటుకొస్తాడా? నువ్వు ఇచ్చేటువంటి 10 రూపాయలతోనే ఆయన ఎన్ని బిల్డింగులు కట్టాడు, ఎన్ని అంతస్తులు కట్టాడు. ఆలోచించారా? గమనించాలి. దేవుని సేవకునిగా మీకు చెప్తున్నాను, దైవజనుడు దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన వ్యక్తిగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ భారం వచ్చినా ఇదిగో బలిపీఠము దగ్గరికి వెళ్ళి మోకాల మీద ఉండి, అయ్యా నీవు తప్ప నాకెవరు లేరు, నీవే నా ఆశ్రయదుర్గము, నీవే నా ఆశ్రయము, నీవు తప్ప నాకు వేరొక దైవము లేదు, నేను నీ మీద తప్ప మరెవ్వరి మీద ఆధారపడను, ఆనుకొను అని ఆ బలిపీఠము దగ్గరనే సేవకుడు రాత్రింబగలు ఆ బలిపీఠము దగ్గరనే మోకాల మీద ఉండి కన్నీరు కార్చి దేవుని బ్రతిమాలుకుంటాడు. అందుకని దేవుడు దైవ సేవకుని యొక్క ప్రార్థన వింటాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మీ గ్రామంలో కూడా దేవుడు ఎన్నో కార్యాలు ఈ ప్రాంతంలో సేవకుల ద్వారా జరిగించలేదా? పేటలో ఉన్న వాళ్ళ చేతులు ఎత్తని చూసారో చూడలేదా? ఏమ్మా, ఎన్ని కార్యాలు, ఎన్ని దయ్యాలు వెళ్ళిపోలేదు. దైవ సేవకులు నేను కానివ్వండి, సంసన్న గారు కానివ్వండి, ప్రార్థన చేయగా దేవుడు ఎన్ని అద్భుతాలు చేయలేదు. కానీ ఒకటి, నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకముగా ఉంటుందంట, అది బలము కలిగి ఉంటుందంట. కొట్టు చప్పట్లు గట్టిగా. నీతిమంతుని యొక్క ప్రార్థన మనస్పూర్వకముగా ఉంటుంది. 2, బలము కలిగి ఉంటుంది. ఈ బలము కలిగినటువంటి ప్రార్థన చాలా విలువైంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎవరి ప్రార్థన బలమైంది? చెప్ప ఎవరి ప్రార్థన బలమైంది? సేవకుని ప్రార్థన ఒకటే కాదు, నీతిమంతులైన మీ ప్రార్థన కూడా బలమైనదే. ఎవరి ప్రార్థన బలమైంది? నీతిమంతులైన విశ్వాసుల యొక్క ప్రార్థన కూడా చెప్పాలి. విశ్వాసుల యొక్క ప్రార్థన కూడా బలమైనదే. ఈ బలమైనటువంటి ప్రార్థన ఎంతో శక్తినిస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. గమనించాలి, దేవుని వాక్యములో ఈ యెరోబాము రాజు చెయ్యి మునుపటి వలె బాగడానికి దైవ సేవకుని బ్రతిమాలుకున్నాడు. దైవ సేవకుడు మరలా దేవుని బ్రతిమాలుకున్నాడు. అంటే సేవకుడు ఒక విశ్వాసికి కష్టం వస్తే తట్టుకోలేడు. ఒక విశ్వాసి సేవకుని తిడతా ఉంటే తట్టుకోలేడు. అంటే సేవకుడు ఆయన గురించి ఏమీ మాట్లాడలేదు, ఏమీ అనుకోలేదు. ఆయన చెయ్యి ఒట్టిగా అయిపోయింది, ఆయన చెయ్యి ముడతబడింది, ఆయన చెయ్యి పాడైపోయింది. కానీ
దైవ సేవకుడు మరలా అతని నిమిత్తము దేవునికి ప్రార్థన చేస్తే ఆయన చెయ్యి ఏమైపోయింది? మునుపటి వలె బాగయింది. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా, మనము ఆరాధించేటువంటి మన దేవుడు ఎవరు అంటే ఆయన సమస్తమును బాగు చేసే దేవుడు. కొట్ట చప్పట్లు బిగరగొట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను బాగు చేస్తాను. ఈ స్థలమునకు ఏ రోగముతో వచ్చావో, ఏ సమస్యతో వచ్చావో, ఏ వ్యాధితో వచ్చావో, ఏ కష్టముతో వచ్చావో, ఏ కన్నీటితో వచ్చావో కలవరపడవద్దు. నా దేవుడు కన్నీరు చూచువాడు. కొట్టు చప్పట్లు గట్టిగా ఒకసారిగా. కన్నీరు చూచువాడు. కన్నీరు వ్యర్థము కాదు. కన్నీరు ఎప్పటికీ వ్యర్థము కాదు. బైబిల్ గ్రంథంలో సారెపాతు అనబడిన ఒక ఊరు, చిన్న ఊరు. మన ఎల్పేట గ్రామం ఎలాగ చిన్నదో సారెపాతు అనబడిన ఒక ఊరు కూడా చిన్న ప్రాంతమే. ఆ ప్రాంతంలో ఒక బీద విధవరాలు ఉంది. నా వైపు చూడాలి. ఆ ప్రాంతంలో ఒక బీద విధవరాలు ఉంది. ఈ బీద విధవరాలు చేసేటువంటి పని ఏమిటంటే ఆమె ఆ ప్రాంతంలో బహు కరువు వచ్చింది. ఏమొచ్చిందంటే ఆ ప్రాంతంలో చెప్పాలమ్మా, నాకు చెప్పకుంటే ఎట్ట మీరు? ఏమొచ్చింది? రేపు పండగ పాస్టర్ గారు, సరుకులు ఇంకా తెచ్చుకోలేదు మేము, రేపు ఎందుకు ఈ పని చేసినారు పాస్టర్ గారు? బీదరాలు, బుడ్డిలో కొంచెము నూనె, తొట్టిలో పట్టడు పిండి, ఇవి తప్ప ఆమె ఇంట్లో ఏమీ లేవు. వర్షము కురవట్లేదు, పంటలు పండట్లేదు, గడ్డి ఎండిపోయింది, జంతువులు నీళ్లు దొరకక చనిపోయాయి, జనాలు నీళ్లు దొరకక అల్లాడిపోతున్నారు. రాజులు నీళ్ళ కొరకు, కుంటల కొరకు, చెరువుల కొరకు వెతుకుతా ఉన్నాడు. రాజు రథాలను వేసుకొని గ్రామాలు తిరుగుతూ ఉన్నాడు. కానీ నీతిమంతుడైన సేవకుడు ప్రార్థన చేస్తేనే దేవుడు ఆకాశమును ఇనుప స్తంభముగా మార్చాడు. ఎవరు ప్రార్థన చేస్తే? నాకు చూడాలి. ఎవరు ప్రార్థన చేస్తే? సేవకుడు ప్రార్థన చేస్తేనే దేవుడు ఆకాశమును ఒక ఇనుప స్తంభములో మార్చేశాడు. అంతే, దాని ఒక ఇనుప తెరగా పెట్టాడు. వర్షము కురవలేదు, కొంచెము కూడా వర్షము ఎంత మాత్రమును పడలేదు. అయితే నా ప్రేమటువంటి దేవుని బిడ్డరా గమనించండి, ఈ సేవకుడు వర్షం పడినంత కాలము దేవుడు కేరీతు వాగు దగ్గరికి పంపించాడు. ఆ కేరీతు వాగు దగ్గరికి సేవకుని పంపిస్తే ఆ సేవకుడు కేరీతు వాగు దగ్గర ఉన్నంత కాలము దేవుడంట తన సేవకునికి ప్రతిరోజు ఉదయకాలము, సాయంకాలము రొట్టెను, మాంసమును పంపించేవాడంట. ఈ రొట్టెను, మాంసమును ప్రతిరోజు అక్కడికి పంపించేసరికల్లా సేవకుడు వాటిని తిని తృప్తి పడేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాటిని తిని నీళ్లు తాగేవాడు. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు ఇంతకు కాకులు ఎట్లా తీసుకొస్తాయండి పాస్టర్ గారు అంటే, ఆయన సెలవు లేకుండా ఏది గుడక, ఏ పక్షి గుడక, ఏ జంతువు గుడక, ఏ యొక్క ప్రకృతి ఏదైనా సరే ఆయన మాట వినాల్సిందే, ఆయన మాటకు లోబడాల్సిందే. కొట్టు చప్పట్లు గట్టిగా ఒకసారి. గాడిదతోనే దేవుడు మాట్లాడించాడు బిలాముతో. మాట్లాడించలేదా? అంటే దేవుడు తలుచుకుంటే ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? పక్షులు ఉన్నాయి, పక్షులు తీసుకొచ్చి మాంసమును, రొట్టెనిచ్చాయి. కానీ దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఆ సేవకుడు రొట్టెను, మాంసం తింటున్నాడు, కేరీతు వాగు నీళ్ళు తాగుతూ ఉన్నాడు. గమనించాలి, మీరు అనుకున్నట్లుగా ఈయనకు రొట్టె, మాంసం ఎలా వస్తాయంటే, ఎవరో మంచి ధనవంతుడు రొట్టెను, ధనవంతులకు ఏం కొదవా, రొట్టెలు మాంసం చేసుకొని ప్లేట్లు వేసుకొచ్చుకొని, కొంతమందికి బయట తినడం అలవాటు. ఎక్కడ తినడం అలవాటు? ఉంటుందా ఉండదా? అంటే ఈ రోజులో అంటే స్టైల్గా తలుపులు వేసుకుని తింటున్నారులేండి. వెనకటి రోజుల్లో బయట మంచం మీదనో, అరుగుల మీదనో కూర్చొని తినే అలవాట్లు ఉన్నాయా లేవా? ఆ రోజుల్లో, ఈ రోజుల్లో ఏమో తెలియదు నాకు. ఆ రోజుల్లో అంటే మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు ఇంట్లో తినేవాళ్ళం కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇంట్లో గాలి ఉండేది కాదు, లైటింగ్ ఉండేది కాదు. ఎక్కడికి వెళ్ళేవాళ్ళము? బయటికి వెళ్ళేవాళ్ళము. ఈ ఆరు బయట కూర్చొని ప్రశాంతంగా చాప మీదనో, ఒక బొంత మీదనో కూర్చొని ఆరగించేటువంటి వ్యక్తులము. అలాగున ఎవరో మాంసమును, రొట్టెను ప్రతిరోజు అలా వేసుకుని ఉదయము, సాయంకాలం ప్లేట్లో తెచ్చుకొని వేసుకుంటుంటే దేవుడు కాకులకు ఆజ్ఞాపించాడు. ఆ కాకులు ఆ రొట్టెను, ధనవంతుని ఇంట్లో మాంసం కొద్ది ఉంటుందా?
ఆరబెడతారుగా, కొదువు ఎందుకు ఉంటుంది? అవునా కదా? ఆరబెడతారుగా, కొదువు ఏముంటుంది? అవసరమైతే మళ్ళీ కానీ చేసుకుంటారు. ఇదిగో మాంసమును రొట్టెను ప్రతిరోజు సాయంకాలము దేవుడు ఆ కాకులకు ఆజ్ఞాపిస్తే ఆ కాకులు రొట్టెను మాంసమును తీసుకొని వెళ్ళి సేవకునికి ఇచ్చేవారు. కేరీతు వాగు దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఏలియాకి ఇచ్చేవాడు. ఆ ఏలియా ప్రతిరోజు ఆ రొట్టెను ఆ మాంసమును తింటూ ఆ నీళ్లు త్రాగుతూ కాలం గడుపుతూ ఉన్నాడు. అక్కడ రాసిన మాట ఏమిటంటే కేరీతు వాగు నీళ్లు తగ్గిపోయిన తర్వాత అని రాయబడింది. కేరీతు వాగు నీళ్లు తగ్గిపోయినదే. కేరీతు వాగు నీళ్లు తగ్గిపోయిన వెంటనే ఏం చేశాడు ఆయన? సరాసరి సారెపాతుకి వెళ్ళమన్నాడు దేవుడు. సారెపాతుకి వెళ్ళమంటే సారెపాతు గ్రామానికి వెళ్ళాడు. అక్కడ ఒక విధవరాలు ఇలాగూ పుల్లలు ఊరి బయట పడింటే ఆ పుల్లలను ఆమె ఏరుతా ఉంది. ఆమె కొడుకు పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెము నూనె, ఈ పూటకు ఈ రొట్టెను చేసుకొని నేను నా కొడుకు తిని చనిపోదాములే అని ఒక తీర్మానం మీద వాళ్ళు ఉన్నారు. ఇంతలో సేవకుడు నీళ్లు కూడా దొరకని కరువు, కఠోరమైనటువంటి పరిస్థితి. కానీ సేవకుడు ఏం చేశాడంటే ఆమె పుల్లలు ఏరుతా ఉంది ఊరి చివరిలో. ఆ సేవకుడు ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా నాకు కొంచెం దాహమునకు నీళ్ళు ఇవ్వమ్మా అని అడిగాడు. ఆమె లోపలికి వెళ్ళి నీళ్లు తెద్దామని అనుకునేసరికల్లా అమ్మ అదే చేత ఒక రొట్టె ముక్కను కూడా తీసుకురా తల్లి, అదే చేత ఒక రొట్టె ముక్కను కూడా తీసుకురా అన్నాడు. ఆమె కరువు పరిస్థితుల్లో కూడా, కఠోరమైన పరిస్థితుల్లో కూడా సేవకుని గుర్తించింది. కొట్టు చప్పట్లు గట్టిగా ఒకసారి. పాస్టర్ గారు మీరెట్లా చెప్పగలుగుతారండి సేవకుని గుర్తించిందని? కరువు సమయంలో ఏ తల్లైనా తన బిడ్డకు పెట్టుకోకుండా ఇతరులకు ఇస్తుందా? ఒక ప్రశ్న. ఏ తల్లైనా కరువు సమయంలో తన బిడ్డకు పెట్టుకోకుండా ఎంత పెద్ద వ్యక్తి అయినా రాని వాళ్ళకు ఇవ్వగలుగుతుందా? మీరు ఇవ్వగలుగుతారా? మీ ఇంట్లో అన్నం కొంచెం ఉంది అనుకోండి, పక్కింటోళ్ళు వచ్చి వదినా కొంచెం అన్నం ఉంటే పెడతావా వదినా, ఆమె ఇప్పుడే మీ అన్న వచ్చినాడు మీ తమ్ముడు వచ్చినాడు అని అనుకోండి. ఆమె పోతే చూస్తుంది, నేను అయిపోయింది వండుదాం అనుకున్నాను కానీ నూకలు లేవు, బియ్యం లేవు, ఇంట్లో బ్యాలు లేవు అని సాకులు చెప్తా ఉంటా. అంటే ఉన్నది అంతే. పెట్టగలుగుతావా? పెట్టలేవు. ఎందుకంటే పరిస్థితి బాగోలేదు. ఆ రోజుల్లో కూడా కరువు విలయ తాండవం ఆడుతూ ఉంది. కానీ ఆమె సేవకుని గుర్తించింది కనుక సరాసరి ఆమె చేసిన పని ఏమిటంటే లోపలికి వెళ్ళింది, బుడ్డిలో ఉన్నటువంటి నూనె చూసింది, గంపలటువంటి ఆ పిండిని చూసింది. ఆ పిండిని తీసుకొని రొట్టెను చేసి నూనె వేసి ఆ అప్పమును కాల్చి సేవకుని దగ్గరికి తీసుకొచ్చింది. నీళ్లు అప్పము తీసుకొచ్చి అయ్యా పుచ్చుకునండి. సేవకుడు సేవించాడు, భుజించాడు. కానీ జరిగింది ఏంటంటే సేవకుడు చెప్పే మాట ఏమిటంటే, అమ్మా ఇదిగో నీ వెళ్ళి ఇంట్లో నీవు నీ కొడుకు రొట్టె చేసుకొని తినండి అన్నాడు. ఆమె అంటుంటుంది, ఏముంది మా ఇంట్లో, ఏముంది, ఉన్నదంతా కూడా నీకే పెట్టాము, ఉన్నదంతా కూడా నీకే ఇచ్చాము, మా ఇంట్లో ఏముంది. ఆమె ఏదో బహుశా సనుకుంటూ కొనుక్కుంటూ వెళ్ళిందేమో నేను ఎరగను. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, ఆ సేవకుడు చెప్పిన మాట ప్రకారంగా ఆమె వెళ్ళి చూసేసరికల్లా బుడ్డిలో నూనె ఉంది. మొదట ఎంత నూనె అయితే ఉన్నదో, గంపలో ఎంత పిండి అయితే ఉన్నదో అంత పిండి అంత నూనె ఆమె ఇంట్లో మరలా దేవుడు అనుగ్రహించాడు. కొట్టు చప్పట్లు గట్టిగా ఒకసారి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మరలా దేవుడు అనుగ్రహించిన తర్వాత ఆమె ఆ పూట చేసుకుంది. రేపటికి ఎలా పరిస్థితి? అలాగున యెహోవా భూమి మీద వర్షము కురిపించేంత వరకు బొడ్డులో ఉన్న నూనె తక్కువ కాలేదు, గంపలో ఉన్న తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదని రాయబడింది. కొట్టు చప్పట్లు గట్టిగా సరిగా. భూమి పైన వర్షింపలేదు 3.5
సంవత్సరములు భూమిపైన వర్షింపలేదు. 3.5 సంవత్సరములు ఏలియా ప్రార్థన విన్నావు, ఏలియా ప్రార్థన విన్నావు. పైన వర్షములు కురిపించినావు, పైన నందు తండ్రి భూమికి కాపరి, నందు తండ్రి భూమికి కాపరి. యేసయ్య నీ ప్రేమను సమవేమ మానవులం, యేసయ్య నీ ప్రేమను సమవేమ మానవులం. నందు తండ్రి భూమికి కాపరి, నందు తండ్రి భూమికి కాపరి. నీతిమంతుని విజ్ఞాపన అది మనస్పూర్వకముగా ఉంటుంది. నీతిమంతుని యొక్క విజ్ఞాపన బలము కలిగి ఉంటుంది. ఆ బలమైనటువంటి ప్రార్థన దేవుడు ఏలియాలో ఉంచాడు. ఆ ఏలియా చేసిన ప్రార్థనకు దేవుడు ఆకాశమును మూసివేశాడు. అక్కడ రాసిన మాట ఏమిటంటే పోషించే దేవుడు. కొట్టు చప్పట్లు గట్టిగా సరిగా. ఎవరంట ఆయన? ఎవరంట ఆయన? పోషించే దేవుడు. చదవడం సరిగా మాటను. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనంలో ఒక చక్కని మాట. భూమి మీద వర్షము యెహోవా వర్షము కురిపించేంత వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించు వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభును స్తుతిద్దామా. ఏమంటున్నాడంటే అక్కడ 15వ వచనం చూస్తే అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును
అనేక దినములు భోజనము చేయుచు వచ్చారు. ఎన్ని దినాలు భోజనం చేశారు? అనేక దినములు, అంటే 3.5 సంవత్సరముల వరకు వారు భోజనము చేయుచు వచ్చారు. గమనించాలి, సేవకునికి పెడితే తక్కువ దేవుడు ఎప్పుడు కూడా చేయడు. ఆ సేవకుడు నీ కొరకు నిండారులుగా నిండు హృదయముతో ప్రార్థన చేసేటువంటి దేవుడు సేవకుడు. హల్లెలూయా. ఆ సేవకుడు దేవునికి నిత్యము ప్రార్థన చేస్తాడు నీ నిమిత్తమై. ఆ సేవకుడు చూడండి, ప్రార్థన చేసిన తర్వాత అక్కడ రాసిన మాట ఏమిటంటే, ఆమె ఇంటివారు అనేక దినములు అని రాయబడింది. అంటే ఆమె ఇంటివారు ఎవరెవరు ఉంటారు? ఆమె ఫస్ట్ చెప్పిన మాట ఏమిటంటే, నేను నా కొడుకు అనే మాట మనము చూద్దామో సరిగా. బైబిల్ గ్రంథం 11వ వచనం కొంచెం చదువుకుంటూ పోదామో సరిగా. ఆమె నీరు తేబోతుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకు ఆమె మాట్లాడుచు, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పము ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునేవలెను. అంటే ఆ ఇంట్లో ఎవరెవరున్నారు? ఫస్ట్గా ఆమె కొడుకు. ఇంతేనా? అక్కడ తర్వాత మనము కొంచెం ఇక్కడ క్రిందికి వస్తే అక్కడ రాసినటువంటి మాట ఏమిటి? ఆమె ఇంటివారు 15వ వచనంలో ఆమె ఇంటివారు, అతడును ఆమె ఇంటివారు. ఇంటివారు అంటే ఎవరు వస్తారండి? వాళ్ళ గోత్రకర్తలందరూ, లేక వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి బంధువులందరూ కూడా ఆ ఆహారమును తృప్తిగా భోజేశారంట. కొట్టు చప్పట్లు గట్టిగోసారిగా. అంటే ఆమె ఇంటివారు, ఆమె కొడుకు కాదు. ఆమె కొడుకుతో పాటు ఆమె ఇంటివారు అనగా అనేకులు, వారి బంధువులందరూ కూడా ఆ పట్టెడు పిండి బుడ్డిలో కొంచెము నూనె. యెహోవా భూమి మీద వర్షముకు 16వ వచనం రాబడి ఉంటుంది. చదువు 16వ వచనం ఏమని రాబడి ఉంటుంది? యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. చూడండి, యెహోవా భూమి మీద వర్షము కురిపించేంత వరకు, అంటే నీతిమంతుని యొక్క విజ్ఞాపన ఎంత బలముగా ఉంటుందో చూడండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవ సంఘములో, క్రైస్తవ సమాజంలో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయుట చాలా ప్రాముఖ్యమైంది. నీ ఇంట్లో ఏ సమస్య ఉంది, నీ ఇంట్లో ఏ బాధలు ఉన్నాయి, నీ ఇంట్లో ఏ ఇరుకులు ఇబ్బందులతో నువ్వు అల్లాడిపోతున్నావు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయుట అది ఎంతైనా అవసరమైనది. హల్లెలూయా. చాలామంది జీవితాల్లో అన్నిటికీ సమయం ఇస్తారు కానీ ప్రార్థనకు మాత్రము సమయము లేదు. అయ్యా ప్రార్థనకు రావచ్చుగా, అయ్యా పాస్టర్ గారు టైం లేదండి. అమ్మ ప్రార్థనకు రావచ్చుగా, అయ్యా పాస్టర్ గారు టైం లేదండి. ఒక ఆయన టైం లేదు అనుకుంటూ ఎప్పుడు చూసినా బిజీ ఉన్నాడు. చివరికి అతడు ప్రయాణమే వెళ్తూ ఉంటే ఒక లారీ వచ్చి అతన్ని కొట్టేసరికల్లా అతని 2 కాళ్ళు కూడా ఏమైపోయినాయంట? తునకలైపోయినాయంట. ఒకసారి ఓ దైవజనుడు చెప్తే నేను విన్నాను. ఆ దైవజనుడు చెప్పేటువంటి ఆ మాట ఏమిటంటే, ప్రభు బిడ్డలారా, నాబోటి సేవకుడు ఒక ఇంటికి వెళ్ళాడంట. ఆ ఇంట్లో ఒక అందమైన అమ్మాయి ఆ ఇంట్లో ఉంది, కుమార్తె. అయితే ఆ ఇంట్లో ఉన్నటువంటి తల్లి, ఇంటి యజమానురాలు సేవకుని చూసి, అయ్యా వందనాలయ్య గారు, మా ఇంటికి మీరు చాలా సంతోషం రావడం, మీరు అడుగు పెడితే మాకు ఆశీర్వాదం అండి, రండి పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయండి అని ఆమె సేవకుని లోపలికి ఆహ్వానించింది. సేవకుడు కూర్చున్నాడు. ఇంతలో అమ్మాయి మెట్లు దిగి, ఎక్కడా ఉంటాయిగా డూప్లెక్స్ ఇళ్ళు, మెట్లు దిగి దన కిందికి దిగుతూ ఉందంట. కిందికి దిగి బయటికి ఓ బ్యాగ్ తగిలించుకొని ఆ అమ్మాయి బయటికి వెళ్తూ ఉందంట. వాకిలి దాటుతూ ఉంటే ఆ తల్లి అంటది, అమ్మాయి అమ్మ సేవకుడు వచ్చాడు మన ఇంటికి, ఆయన ప్రార్థన చేస్తాడు, ఆయన ప్రార్థన చేసిన తర్వాత నువ్వు ఇంటికి బయటికి వెళ్ళు తల్లి అని చెప్పేసి ఆ సేవకుడు, ఆ తల్లి ఆ కూతురిని బ్రతిమాలుకుందంట. కూతురిని బ్రతిమాలుకుంటే ఈ కూతురు అంటదంట, లేదమ్మా నాకు ఇప్పుడు టైం లేదు,
నా బాయ్ ఫ్రెండ్ వచ్చాడు, నేను చాలా బిజీగా ఉన్నాను, మా ఫ్రెండ్ వచ్చాడు నా కొరకు వెయిట్ చేస్తున్నాడు, నేను మాత్రం ఇప్పుడు ప్రార్థన చేయించుకోలేను, నువ్వు ప్రార్థన చేయించుకో అని చెప్పేసి ఆ కూతురు తల్లికి సమాధానం ఇచ్చి అడుగు బయట పెట్టి వెళ్ళిపోయిందంట. రోడ్డు అలా ఉంది. రోడ్డు అవతల బాయ్ ఫ్రెండ్ హాయ్ అనుకుంటూ ఈ అమ్మాయి చెప్పాడంట. ఈ అమ్మాయి కూడా హాయ్ అనుకుంటూ రోడ్డు దాటుతూ ఉంటే ఒక లారీ వచ్చి ఆమెను కొట్టేసరికల్లా ఆ టైరు, ఆమె ఆ 10 టైర్ల లారీ ఆమె మీద అలా ఎక్కిపోయేసరికల్లా అప్పడమైపోయిందంట. కన్నగా మొత్తం అప్పడమైపోయింది. కొంచెము కూడా రూపురేఖలు లేవు, చూద్దామంటే లేవు. అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, ఎవరి కోసం వెళ్ళావు? గమనించండి, దేవుని సేవకుడు ఇంటికి వచ్చిన ప్రార్థన చేపించుకోవడానికి కూడా నాకు సమయము లేదు, నాకు టైము సరిపోదు అని ఎంత నిర్లక్ష్యంగా వెళ్ళిపోయిందో చూడండి. దేవుని సేవకుడు ఇంట్లో సోఫాలో కూర్చున్నాడు, ఆమె తల్లి టీ తీసుకొద్దామని లోపలికి వెళ్ళింది. కూతురు తనదన బయటికి వెళ్తా ఉంటే తల్లి అడుగుతా ఉందమ్మా, సేవకుడు వచ్చాడు మన ఇంటికి, ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేయించుకోండి. లేదు 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 లేదు. ఒకవేళ ఆ కూతురు తల్లి మాట విని నిలబడి ప్రార్థన చేయించుకుని ఉంటే బహుశా ఆమె బ్రతికి బట్ట కట్టేదేమో. కానీ దేవుని సేవకుని మాటను లెక్క చేయకుండా ఆమె ఏం చేసిందంటే, గమనించాలి నా ప్రేమైన దేవుని బిడ్డలారా, లెక్క చేయకుండా వెళ్ళిపోయింది. చివరికి తన ప్రాణమును మట్టిలో కలిసిపోయేటట్టు, గాల్లో కలిసిపోయేటట్టు తన జీవితాన్ని పాడు చేసుకుంది. చేతులు పెగితే మంచిగా స్తోత్రం చెప్దాం. మరోసారి చెప్పండి. బోలో యేసు మహారాజుకే, రాజుల రాజుకే, యేసు మహారాజుకే హల్లెలూయా. గమనించాలి నా ప్రేమటువంటి దేవుని ప్రజలరా, విజ్ఞాపన చాలా ప్రాముఖ్యమైంది. ఈ విజ్ఞాపన నీ జీవితంలో ఉండుట అది నీకు ఎంతో ఆశీర్వాదకరము. చాలామంది మన వాళ్ళు కూడా చాలామందికి ప్రార్థనకు రావడానికి నామోషి, సిగ్గు, ప్రార్థనలో కూర్చోవడానికి ఇబ్బంది పడతారు, ప్రార్థనలో నిలబడడానికి ఇబ్బంది పడతారు. గమనించండి, మనము ఆరాధించేటువంటి మన దేవుడు ఎవరు అంటే భూమికిని ఆకాశమునకు సృష్టికర్త. హల్లెలూయా. నీ ఇంటికి వచ్చింది సామాన్యమైన వ్యక్తి కాదు, నీ గ్రామంలో అడిగి పెట్టింది సామాన్యమైన వ్యక్తి కాదు. ఇదిగో భూమిని తల్లకిందులు చేసేటువంటి వారు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారు. ప్రార్థన ఎలాంటిదంటే బలమైనది. చెప్పండి, ఏది బలమైంది? ఏది బలమైంది? నిద్రపోతున్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? ఏది బలమైనది? ప్రార్థన బలమైంది. ఈ ప్రార్థన నీ జీవితంలో లేకపోతే అంత కూడా వ్యర్థము. దేవుని సన్నిధికి సమయం ఇవ్వాలి, దేవుని సన్నిధికి వెళ్ళడానికి సమయాన్ని ఇవ్వాలి. దేవుడు నీ ఒంటి నిండగా ఆరోగ్యము, కంటి నిండగా నిద్ర, కడుపు నిండగా ఆహారము, చేతి నిండగా నీకు పనిస్తున్నది. ఆ దేవుని నీవు మర్చిపోతే ఎలా? అదే దేవుడు ఆ చేతులు గనక లేకుండా చేస్తే, అదే దేవుడు నీ కాళ్ళు లేకుండా చేస్తే నువ్వు పని చేసుకోగలుగుతావా? దేవుని వాక్యం అంటుంది, నీవు 6 దినములు కష్టపడు. ఎన్ని దినాలు కష్టపడాలి? ముగిస్తున్నాను. ఎన్ని దినాలు కష్టపడాలి? 6 దినాలు కష్టపడు. 6 దినాలు కష్టపడిన తర్వాత 7వ దినమున నా సన్నిధిలో నువ్వు కనబడాలంటున్నాడు దేవుడు. కొట్ట చప్పట్లు గట్టిగా. నా సన్నిధిలో నువ్వు కనబడాలి, నేను నిన్ను చూడాలి. ఎందుకంటే నేను నియమించేటువంటి విశ్రాంతి దినం అది ఆదివారమా శనివారమా నన్ను అడగద్దండి. దేవుడు నియమించాడు ఆదివారము. ఇదిగో ఈ రోజుల్లో ఆదివారము మన ప్రాంతంలో దేవుని సన్నిధిలో కూడుకోవడానికి ఒక మందిరం, మనము దేవుని ఆరాధించడానికి ఒక మందిరం. ప్రతి వారము ఎంత టైము నీకు లేకపోయినా దేవుని సన్నిధిలో కనీసం ఒక 2 గంటలైనా కానీ ఆయనతో గడపడానికి ఇష్టపడదుముగాక. ఆమేన్ చెప్పండి బిగ్గరగా. మరోసారి చెప్పండి, ఆయనతో గడపడానికి ఇష్టపడాలి,
ఆయనతో గడపడానికి ఇష్టపడకపోతే చాలా ప్రమాదం. దేవుడు అంటాడు, అరే బాబు, నువ్వు నాతో ఉండడానికి, అమ్మాయి నువ్వు నా సన్నిధిలో ఉండడానికి నీకు అంతగా ఇష్టం లేనప్పుడు నేను నిన్ను కాపాడుకోవాల్సిన అవసరం నాకు లేదు. అబ్బాయి, నిన్ను భద్రంగా కాపాడాల్సినటువంటి అవసరము నాకు లేదు. నేను నిన్ను కాపాడాలన్నా, నువ్వు కాపాడబడాలన్నా, ఇదిగో నా మందిరములో నువ్వు స్థిరముగా నిలబడాలి. కొట్ట చప్పట్లు గట్టివేశారు. నా మందిరములో నువ్వు నిలబడాలి, అప్పుడే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, వర్ధిల్ల చేస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక దైవజనుని యొక్క విజ్ఞాపన ఎలాంటిదంటే మనస్పూర్వకముగా ఉంటుంది, బలము కలిగి ఉంటుంది. దైవజనుని యొక్క విజ్ఞాపన హృదయపూర్వకముగా ఉంటుంది. అయితే ఈ విజ్ఞాపన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. విశ్వాస జీవితంలో కూడా ప్రార్థన జీవితం అనేది ఉండాలి. ఎవరి జీవితంలో ఉండాలి? చెప్ప ఎవరి జీవితంలో ఉండాలి? విశ్వాస జీవితంలో ఏముండాలి? అమ్మమ్మ చెప్పాలి తల్లి, ఏముండాలి? ప్రార్థన. ప్రార్థన మన పరిస్థితులన్నిటిని కూడా బాగు చేస్తుంది. ప్రార్థన మన కుటుంబాన్ని కూడా సరిచేస్తుంది. అక్కడ యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, ఏలియా మన వంటి స్వభావము గలవాడే. ఎవరు? ఎవరు? మనలాంటి స్వభావం గలవాడా కాడా? ఆయన కూడా మనుషుడే, మనలాంటి స్వభావము కలిగినటువంటి వ్యక్తే. కానీ ఆ ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు ఆకాశము ముయ్యబడింది. 3.5 సంవత్సరాలు ఆకాశం ముయ్యబడింది, వర్షింపబడలేదు. విజ్ఞాపన చాలా ప్రాముఖ్యమైంది. విశ్వాసులారా, ఏలియా మనలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి, కానీ ఆయన ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేశాడు. ఆయనే కాడు, విశ్వాసముతో నీవు కూడా ప్రార్థన చేస్తే నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బ్రతుకుల్లో నవనూతనమైన కార్యాలు చేయడం మొదలు పెడతాడు. కొట్ట చప్పట్లు గట్టిగా సరిగా. దేవుడు కార్యాలు చేయడం మొదలు పెట్టినప్పటి నుండి ఎవరు కూడా దాన్ని రద్దుపరచలేరు, ఎవరు కూడా దాన్ని ఆపలేరు. దేవుడు చేసేటువంటి కార్యాలు బలమైన కార్యాలు, మనస్పూర్వకమైన కార్యాలు, బలమైన కార్యాలు. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి ఏలియా ఎంతటి బలమైనటువంటి కార్యము చేశాడో చూడండి. అదే ఏలియా మరలా ప్రార్థన చేయగా దేవుడంట భూమి మీద సమృద్ధిగా వర్షము కురిపించాడంట. కొట్ట చప్పట్లు గట్టిగా సరిగా. సమృద్ధిగా శ్రేష్టమైనటువంటి వర్షము చేత దేవుని సన్నిధిలో ప్రజలందరినీ ఆయన పరిపూర్ణమైనటువంటి కృప చేత ఆయన తృప్తిపరిచి దేవుని సన్నిధిలో వారిని స్థిరపరిచినట్లు చూస్తున్నాము. హల్లెలూయా. వారు స్థిరపరచబడిన తర్వాత దేవుడు తన సేవ కొరకు ఒక సేవకుని ఎన్నుకోవాలని అవసరత కలిగి అక్కడ వచ్చిపోయాడు. అక్కడికి వస్తేనంట, గమనించాలి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అక్కడికి వస్తేనంట చూడండి, దేవుని సన్నిధిలో అతడు పరిపూర్ణమైనటువంటి దేవుని పరిచర్య కొరకు నియమించబడినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. రండి 19వ అధ్యాయం, అదే రాజుల గ్రంథం 19వ అధ్యాయము ఆ యొక్క 16-17 వచ్చిన చదువుకుంటూ పోదాం. అమ్మా చదవాలి. ఇశ్రాయేలు వారి మీద నిషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయము, నీ కుమారుగా ప్రవక్త యగుటకు షాపాతు కుమారుడైన ఎలీషాకు పట్టాభిషేకము, హజాయేలు యొక్క అయినను బయలుకు మోకాలుని నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు ఉండు 7,000 మంది నాకు ఇంకా మిగిలి ఉన్నారు. ఏలియా అతడు నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడను. అతడు
తన ముందర ఉన్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దునుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటిని అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదునని చెప్పి అతనిని సెలవడగా అతడు పోయి రమ్మని, నా వల్ల నీకు నిర్బంధము లేదని చెప్పాను. చూడండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవ నిమిత్తమై ఒక పరిచారకుడు, ఒక సేవకుడు అవసరం. ఏలియా బలమైనటువంటి సేవ చేశాడు. ఏలియా తర్వాత ఇశ్రాయేలు పక్షాన విజ్ఞాపన చేయడానికి షాపాతు కుమారుడైన ఎలీషాను దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. ఎలీషా 12 అరకల ఎడ్లను దుక్కి దునుతా ఉన్నాడు. 12వ అరక దునుతా ఉంటే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా అక్కడ శ్రేష్టమైనటువంటి మాట ఏమిటంటే 12వ అరక దుక్కి దునుతా ఉంటే దైవజనుడైనటువంటి ఏలియా వెళ్ళి ఎలీషా మీద దుప్పటి వేశాడు. హల్లెలూయా. దుప్పటి వేసరికల్లా అతనున్నటువంటి అభిషేకం, అతనున్నటువంటి భక్తి, అతనిలో ఉన్న విశ్వాసం, అతనిలో ఉన్నటువంటి ప్రార్థన ఎవరి మీదకి వచ్చింది? మరలా ఎవరి మీదకి వచ్చింది? ఎలీషా మీదకి వచ్చింది. ఈ ఎలీషా మీదకి వచ్చేసరికల్లా ఎలీషా అంటున్నాడు, అయ్యా ఏలియా గారు, నేను నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని వస్తా బాబు, నాకు ఎలాంటి అభ్యంతరము లేదు, నువ్వు క్షేమంగా వెళ్ళవచ్చు అన్నాడు. ఈ మాట చెప్పిన వెంటనే ఆయన పరుగులు తీసి ఆయన ఏ కాడినైతే, ఏ జతల ఎడ్లనైతే దుక్కి దునుతా ఉన్నాడో ఆ ఎడ్లను అలాగే నరికించి దానిని మాంసము తీయించి వంట వండమని చెప్పి దాని కట్టలు, ఆ యొక్క నాగలి కట్టలను నరికి దాని చేత గుడక పొయ్యిలో కాల్చినట్లు చూస్తున్నాము. దీనికి నిదర్శనము ఏమిటంటే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఎద్దులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే ఎద్దులు బలముగా పని చేయగలుగుతాయి. కానీ దేవుని సేవ నిమిత్తము ఒక్కసారిగా దేవుని ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత మరలా తనకు ఏదైనా కానీ ఎడ్ల మీద నా పొలము నాకుంది, నా ఎడ్లు నాకున్నాయి అనేటువంటి ఆశ తనకు ఏదైనా కలుగుతుందేమో అని చెప్పేసి ఆ ఎడ్లను కూడా ఏం చేశాడంటే దాన్ని వధించాడు. చూడండి, దాని కింద రాయబడినటువంటి మాట చదవండి సరిగా మాటను. అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నిన్ను వెంబడించదునని చెప్పి అతని సెలవీయగా అతడు పోయి రమ్ము, నా వల్ల నీకు నిర్బంధము లేదని చెప్పాను. అందుకతడు అతని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తినొల్ల చేత వంట చేయించి జనులకు వడ్డించను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి పరిచర్య చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడంట. చప్పట్లు గట్టిగా బిగరగొట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేశాడంట? ఎడ్లను, అక్కడ రాసినటువంటి మాట 21వ వచనంలో, అతను విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును వంట చేసేటువంటి వంట మాస్టర్కు అప్పగించాడు. గమనించాలి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఎందుకు ఆ ఎడ్లను వధించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ సేవకుడు ఆయన ఎందుకు వెంబడించాల్సిన పరిస్థితి వచ్చిందంటే గమనించాలి. ఇశ్రాయేలుల పక్షమున దేవునికి ప్రార్థన చేయడానికి, దేవుని పక్షమున నిలబడడానికి, ఇశ్రాయేలు కొరకు విజ్ఞాపన చేయడానికి ఒక సేవకుడు అవసరమై ఉన్నాడు. హల్లెలూయా. గమనించాలి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, 2025 సంవత్సరాల క్రిందట ఇదిగో దేవునికి నీ మనుషులకును మధ్యవర్తిగా ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ వ్యక్తి మన నిమిత్తమై, మన శాపాల నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు వారు ఆ కలువరి శిలువ తన ప్రాణమును ధారపోసి ఆ ఎడ్లు ఎలాగైతే వధించబడి ఉన్నాయో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అలాగే కలువరి శిలువలో వధించబడ్డాడు. ఆయన వధించబడి మనందరికీ ఆహారమయ్యాడండి. కొట్టు చప్పట్లు గట్టిగా సరిగా. ఆయన వధించబడి అనేకులకు ఆహారమయ్యాడు. నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకముగా ఉంది, బలము కలిగి ఉంటుంది. ఆ విజ్ఞాపన
నీ జీవితంలో ఉండాలి. ఏలియా జీవితంలో విజ్ఞాపన ఉంది కనుక ఎలీషా జీవితంలో కూడా రెండింతల భారము, రెండింతల యొక్క ఆత్మతను పొందుకున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా సరిగా బలం కొట్టాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏలియా కంటే ఎలీషా అద్భుతాలు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. ఎలీషా చేసినటువంటి అద్భుతాలలో శ్రేష్టమైన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతున్న ప్రభు బిడ్డలారా, ఎలీషా సేవకుని వెంబడించటంలో ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు. ఈనాటి కాల జీవితంలో మీరు సేవకుని వెంబడిస్తున్న నిర్దాక్షిణంగా, అభ్యంతరంగా, మధ్యలోనే వదిలివేసే వ్యక్తులుగా మీరు ఉండవచ్చేమో. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, సేవకుని వెంబడించటంలో వచ్చేటువంటి ఆశీర్వాదము అంతో ఇంతో కాదు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆ వెంబడించేటువంటి విధానములో కల్మషం ఉండకూడదు. వెంబడించేటువంటి విధానములో మత్సరం ఉండకూడదు. కొంతమందికి సేవకుని వెంబడిస్తూ కూడా మత్సరము, కలహము, ఈర్ష్య, పగలు పెట్టుకొని సేవకుని వెంబడించడం వలన వారికి ఎంత మాత్రము ప్రయోజనము లేదు. అంటే నీ హృదయములో మత్సరము, ఈర్ష్య, కుళ్ళు, ఇదంతా గర్వము నీ హృదయంలో పెట్టుకునటం వలన సేవకుని వెంబడించిన నీకు అది ఆశీర్వాదము కాదు. నీకు ఆశీర్వాదము రావాలంటే నువ్వు సేవకుని వెంబడించేటప్పుడు పరిపూర్ణమైన మనసుతో దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇదిగో నేను దేవుని నమ్ముతున్నాను, సేవకుని నమ్ముతున్నాను, దేవుని వెంట వెళ్తున్నాను, దేవుని మాట ప్రకారంగా జీవిస్తున్నాను, ఇదిగో సేవకునిలో చూస్తున్నాను. ఆ సేవకుని పరిచర్యను బట్టి నా దేవుడు కూడా నన్ను ఆశీర్వదించాలనుకోవాలి. కొట్టు చప్పట్లు గట్టిగా సరిగా దేవునికి స్తోత్రములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మును దేనో ఆశించి మీ ప్రాంతానికి రాలేదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నాను, మీ గ్రామంలో కొన్ని కుటుంబాలైనా సరే క్రీస్తు కొరకు పరిపూర్ణంగా నిలబడాలి. కొట్ట చప్పట్లు గట్టిగా బిగరగొట్టండి. మీ గ్రామంలో కొందరైనా సరే దేవుని కొరకు పరిపూర్ణంగా నిలబడాలి. యేసు క్రీస్తు ప్రభు వారి కొరకు పరిపూర్ణంగా నిలబడి సంఘ సహవాసములో స్థిరపరచబడి ప్రభు యొక్క 2వ రాకలకు సిద్ధపరచబడాలి. మీ గ్రామములో మునుపెన్నడు ఎరగని రీతిగా సంవత్సరమునకు ఒక్కసారి, ఇది 4వ సంవత్సరం. గుర్తుందా మీకు? ఇది ఎన్నో సంవత్సరము గుర్తుందా? బ్యానర్ మీద వేద్దామనుకున్నాను, వేయలేకపోయాను, మర్చిపోయా. ఇది ఎన్నో సంవత్సరము? 4వ సంవత్సరము. 4 సంవత్సరాల నుంచి కూడా ఈ పరిచర్య అనగా యేసుక్రీస్తు ప్రార్థన పండుగలు అనగా ఎల్లిపేట. మీ ఊరు అనగా వదిలేండి, నా ఆధార్ కార్డులు, నా బయోడేటా అంతా కూడా ఎల్లిపేటదే. మీ ఊరికి వచ్చి ఓట్లేసా? మీ ఊరు కాదు, మన ఊరికి వచ్చి ఇక్కడ ఓట్లేసా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసారమ్మా మీరందరూ? ఎంతమంది చూసారా నన్ను ఓట్లేదంగా? చూసారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే గమనించాలి, ఈ ప్రాంతంలో కొందరినైనా కానీ ప్రభు కొరకు నిలబెట్టాలనేది నా తీర్మానం. ఇప్పుడు ఓరేపు చర్చ్ ఉంది. ఓరేపు చర్చిని ఏమంటారు అంటే, ఓరేపు టెంపుల్ ఏమంటారంటే, ఇది మన ఊర్లో లేదు కదా, ఊరి చివరిలో ఉంది కదా, అది మన ఊరి పొలిమేరని. ఏదది? మీకు అర్థమైందా? ఏ ఊరి పొలిమేర అది? పొలిమేరనేనా? ఎంత కూడా మునగలపాడు పొలిమేర అంటారు వాటిని. మన ఊరు కూడా ఏడుంది? పలకరే. పేట పెద్ద మనుషులేం పలకరు. మనన్నా ఏడుంది? అవునా కదా? పొలిమేరనా? యేసు రక్తమే చేయగలుగునుగాక. మరి ఎలా ఉండాలి? మన ప్రాంతంలో ఇలాంటి సభలు ఆశీర్వాదకరంగా జరుగుతున్నప్పుడు సహవాసములో స్థిరపరచబడి, విశ్వాసములో స్థిరపరచబడి మీ కుటుంబాలు క్రీస్తు యేసులో కట్టుకొందురుగాక. హల్లెలూయా. అర్థమవుతుందా? మీరు ఎక్కడ కట్టుకోవాలి? క్రీస్తులో కట్టుకోవాలి. క్రీస్తు యేసులో ఎప్పుడైతే మీ కుటుంబాన్ని కట్టుకుంటారో మీ కుటుంబాలు వర్ధిల్లుతాయి. ఆ సేవకుని యొక్క విజ్ఞాపన మనస్పూర్వకముగా ఉంది. మీ విజ్ఞాపన కూడా మనస్పూర్వకముగా ఉండాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. ఎవరి విజ్ఞాపన? విజ్ఞాపన అనగా ప్రార్థన. మీ ప్రార్థన ఎలా ఉండాలి? మనసులో ఒకటి పెట్టుకొని దేవునికి ప్రార్థన చేసిన దేవుడు ఆలకించడు. ఏం చేయడంటే దేవుడు? చెప్పండి, ఏం చేయడంటే దేవుడు? ఆలకించడు. నేను నీ ప్రార్థన ఆలకించను అంటాడు. నేను నీ ప్రార్థన వినను అంటాడు. నేను నీ ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇవ్వను అంటాడు. గమనించాలి, దేవుడు ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇవ్వాలంటే
ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు దేవునికి భయపడే వ్యక్తిగా ఉండాలి. కొట్టు చప్పట్లు. దేవునికి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మోకరించేటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవునికి కనబడాలి. నీకు ఎన్ని పనులైనా ఉండని. మా అన్న ఉన్నాడు ఇక్కడ, జక్కయ్య. ఆయనకి ఎన్ని పనులు, ఆయన నెలకు కొన్ని లక్షల రూపాయలు వ్యాపారం చేస్తాడు. ఆదాయం కాదు, వ్యాపారం చేస్తాడు. ఆయనతో పాటు పనిచేసే వాళ్ళు ఒక 10 మంది 12 మంది పని వాళ్ళు ఉంటారు, కూలి వాళ్ళు ఉంటారు. కానీ ఒకటి, ఆయనకు ఎన్ని పనులు వచ్చినా, అక్కడ ఎంత గిరాకీ వచ్చినా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తాడు. ఎవరైనా రాని. అదే మనం అనుకోండి, ఓ 1,00,000 రూపాయలు గిరాకు వచ్చింది, మేము డిపో దగ్గర ఉన్నాం రండి అంటే, అరే మీరు పోండిరా ప్రార్థనకు, ఎందుకో 100 రూపాయలు, ఓ 10 రూపాయలు సంద ఇచ్చి, ఎవరికి సంద ఇచ్చి కుటుంబ సభ్యులకు పంపిస్తాం. కానీ అక్కడ అలా జరగలేదు. ఎన్ని పనులైనా ఉండని, ముందు దేవునికి ప్రాధాన్యత. ఎవరికి ప్రాధాన్యత? ఎవరికి ప్రాధాన్యత? దేవునికి ప్రాధాన్యత. దేవునికి ప్రాధాన్యత ఇస్తే దేవుడు మనల్ని ప్రథమ ఫలముగా ఆశీర్వదిస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ప్రథమ ఫలముగా ఆశీర్వదిస్తాడు. దేవుడు ప్రథమ ఫలముగా నిన్ను ఆశీర్వదించాలంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ఎవరికి మొదటి స్థానం ఇవ్వాలి? దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక ఇది మొదలుకొని, దేవా నీ సన్నిధిలో నీకు మొదటి స్థానం ఇస్తాను, విజ్ఞాపన చేస్తాను, ప్రార్థన చేస్తాను, నా ప్రార్థన ఆలకించువాడా అని దేవుని అడగండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఇంతవరకు నీ బిడ్డలు నీ మాటలు విన్నారు. విన్నవారందరినీ దర్శించండి, బలపరచండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు ప్రార్థన పండుగలు 2వ రోజు రాత్రి నీకు మహిమకరముగా, మాకు ఆశీర్వాదకరంగా జరిగినవి మేము నమ్ముచున్నాం. విన్న బిడ్డలందరూ కూడా విజ్ఞాపన మనస్పూర్వకమైనదై, విజ్ఞాపన బలము గలదై, విజ్ఞాపన శక్తి గలదై ఉండునని విన్నాము. అయ్యా, మా ప్రార్థన